नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రధాన ద్వారం మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఇంటికి సెంటర్ లైన్ ఎలా తీసుకోవాలి అంటే బాల్కనీతో కలిపి తీసుకోవాలా, బాల్కనీ లేకుండా తీసుకోవాలా? మీరు ఇక్కడ చూడండి, ఇది ఒక ఇల్లు అనుకుందాం, తూర్పు. ఇలా ఉన్నటువంటి ఒక ఇంటికి మనం ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఇక్కడ ఒక 6 ఫీట్ల బాల్కనీ కానివ్వండి, దక్షిణంలో ఒక 3 ఫీట్ల బాల్కనీ అనుకుందాం ఉదాహరణగా. ఇది ఒక 6 ఫీట్లు, ఒక 3 ఫీట్లు. మనం ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఫస్ట్ బేస్మెంట్ మీకు ఎక్కడైతే ఉందో, బేస్మెంట్ ఎక్కడైతే ఉందో ఇది మాత్రమే మీకు కౌంట్ అనేది అవుతుంది. ఎందుకంటే మీకు వాస్తు పురుషుడు అనేటువంటి వాడు మీకు బేస్మెంట్తో సహా ఉంటుంది తప్ప బాల్కనీలు పెంచాము కదా అని చెప్పి మీకు బాల్కనీలకు ఉండదు. స్థలానికైనా సరే, ఒక స్థలాన్ని తీసుకున్నా సరే, ఈ స్థలానికి ఇదే ఈశాన్యం, ఈ స్థలానికి ఇదే ఈశాన్యం ఇంటికి. అయితే మీరు బాల్కనీతో కలిపి తీసుకోవాలా, వితౌట్ బాల్కనీతో తీసుకోవాలా? మీరు ఇక్కడ చూడండి, బేస్మెంట్ మనకు ఇంటి అవుటర్ నుంచి ఏదైతే ఉందో ఈ విధంగా దీనిని మనం 9 భాగాలు చేసుకోవాలి. 9 భాగాలు చేసుకున్న తర్వాత ఎక్కడైనా కూడా, ఇక్కడ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఎక్కడైనా ఇదే నియమం. మీరు బాల్కనీ అనేది ఎన్ని ఫీట్లు తీసుకుంటున్నారు అనేది ఇక సెకండరీ. చాలామంది కూడా బాల్కనీలు ఈ విధంగా తీసుకోరండి. ఆగ్నేయంలో మెట్టేస్తే 7 వరకే ఉంటుంది, ఇదంతా కూడా బాల్కనీ అనేది ఉండదు. కొంతమంది అయితే వాష్ ఏరియాలో కానివ్వండి, లేకపోతే ప్లేస్ ఉంది కదా, వంకరగా ఉన్నటువంటి ప్లేస్లలో మనకు ప్లేస్ కింద ఉంది కదా అని చెప్పి ఈ విధంగా కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా కూడా ఏర్పాటు చేయొద్దు. మీరు ఒక దిక్కు బాల్కనీ వేస్తున్నారంటే మిగతా దిక్కులలో అన్నీ కూడా మీకు కట్ అయిపోయినట్టే, లేకపోతే ఆ దిక్కు కానీ ఆ విదిక్కు కానీ మీకు పెరిగినట్టే. ఇలాంటి మిస్టేక్స్ కూడా మీరు చేయకండి. ఒక బాల్కనీ తీసుకోవాలి అంటే ఇక్కడ ఏ విధంగా అయితే తీసుకున్నారో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా తీసుకోవాలి. చూడండి ఎంత అందంగా ఉందో. మీకు అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకే కొలత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకే కొలత ఉంటుంది. తూర్పులో ఒకవేళ మీరు బాల్కనీ తీసుకున్నారంటే దిక్కులో తీసుకోండి, ఆటోమేటిక్గా కూడా ఇక్కడ కూడా దిక్కులోనే తీసుకోండి. ఎట్లా పడితే అట్లా ఇట్లా మూలలకు తీసుకుంటాము, లేకుంటే ఇట్లా మాకు ఈడ అనుకూలంగా ఉంది అంటే ఇట్లా క్రాస్గా వచ్చిందంటే మాకు ఇదంతా ప్లేస్ ఉంది కింద అని చెప్పి పెడుతూ ఉంటారు. మీకు ఆటోమేటిక్గా బాల్కనీ పెట్టడం వల్ల మీకు అది పెరిగిన దోషమే అవుతుంది. పెరిగిన దోషం కాకుండా ఉండాలి అంటే మీరు ఇలా కొలత అనేది సమానంగా ఉంటుంది. అసలు గట్టిగా చెప్పాలి అంటే బాల్కనీలు అనేటివి లోపల తీసుకోండి. కావాలంటే లోపల తీసుకొని మీరు బాల్కనీలలో వాష్ ఏరియాలో కానివ్వండి, యూటిలిటీ దేనికైనా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అవుటర్ సైడ్ మీరు స్థలం ఉంది కదా అని తీసుకున్నారంటే మీరు చాలా ఇబ్బందుల పాలవుతారు. అది దిక్కు కానీ విదిక్కు కానీ పెరిగిన దోషం కిందకే పరిగణించబడుతుంది. ఇది జాగ్రత్తగా మీరు గమనించండి. అంటే మీరు స్థలం ఎంతైతే ఉందో కింద బాల్కనీ అనేది పెంచుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని బాల్కనీ అనేది లోపలికి పెట్టుకొని తప్ప బయటికి పెంచుకున్నారంటే ఈ విధంగా మీకు పెరిగిన దోషమో తరిగిన దోషమో ఏర్పడుతుంది. మన ఇల్లు ఎప్పుడైనా కూడా అవుటర్ ఇలా స్క్వేర్లోనే ఉండాలి. చతురస్రాకారంగా దీర్ఘ చతురస్రాకారంగా ఎలా ఉన్నా కూడా ఒకే లెవెల్లో ఉండాలి. ఎట్లా పడితే అట్లా పెరిగిన దోషం ఉంటే అది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. దిక్కును బట్టి సొల్యూషన్ అనేది ఉంటుంది, దిక్కును బట్టి దాని ప్రభావం అనేది చూపుతుంది. కాబట్టి మీరు ఇంటికి సెంటర్ లైన్ ఒకవేళ ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఈ బాల్కనీలతో సంబంధం లేదు. ఒక దిక్కు మనం 6 ఫీట్ల బాల్కనీ పెట్టుకొని ఒక దిక్కు 3 ఫీట్ల బాల్కనీ పెట్టుకున్నా కూడా మీకు ఇబ్బందులే. అప్పుడు దీనికి చూసుకోవాల్సిన అవసరం లేదు. కింద మీకు బేస్మెంట్ ఎక్కడైతే ఉందో దాని నుంచే మీరు తీసుకోండి. దాని నుంచి తీసుకొని మీరు దిక్కును బట్టి 9 భాగాలు చేసుకొని ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయండి. అట్లా చేసుకుంటేనే మీకు సరైన స్థానంలో ద్వార స్థాపన అనేది జరుగుతుంది. ఈ చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మనం
ద్వారాన్ని సరైన ప్లేస్లో పెట్టకుండా వేరే ప్లేస్లో పెడితే కనుక దాని రిజల్ట్ అనేది మనం ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. మనకు ఎక్కడెక్కడ తూర్పులో కానివ్వండి, ఉత్తరంలో కానివ్వండి, పడమరలో కానివ్వండి, దక్షిణంలో కానివ్వండి, ప్రధాన ద్వారాన్ని ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ స్పష్టంగా స్పెషల్ వీడియోస్ అనేది చేశాను. ఈ కింద వీడియో కింద మీకు కామెంట్ బాక్స్లో ఇస్తాను, లింక్స్ ఇస్తాను, చూడండి. అసలు ప్రధాన ద్వారాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, సరైన స్థానంలో ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఇప్పుడు మనం ఎక్కడ ఏర్పాటు చేసుకొని ఎలాంటి ఇబ్బందుల పాలవుతున్నాము, ఇవన్నీ కూడా మన వీడియోస్ ఉన్నాయి, చూడండి. మన ఛానల్ కనుక మీరు విజిట్ చేస్తే ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకుంటే మీకు మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు తరచూ మన చూసిన వారైతే కనుక మీ ఇంటిని మీరే సవరించుకున్న వారు అవుతారు. ఎలాంటి వాస్తు సిద్ధాంతితో పని లేకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలకు మీరే పరిష్కరించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.